ఎటో పోతున్నమేమే మంచిగా తయారై ఎవరు రమ్మన్నాడే? అదేందత్తమ్మ అట్లా అంటున్నావు? మా దోస్తుది పెళ్ళి ఉంది అత్తమ్మ, పోయేత్తా. పెళ్ళేద్దేమద్దు గాని మూసుకొని లోపలికి పో. అట్లా అనకత్తమ్మ, అదే నేను చిన్నప్పటి నుండి చదువుకున్నా. పోయేత్తమ్మ, నీకు దండం పెడతా. సరే సరే, పెళ్ళికి పోయినట్టు కాదు, సాయంత్రం లోపు ఇంటికి చేరకపోయినాం అనుకో ఇంట్లో పెద్ద లొల్లే అవుతుంది. ఏమరాతమ్మా ఎటో పోయేస్తాను? గింత పొద్దుగా లేట్ పోతే నాక కిరాణా షాప్లోకి పోయి పప్పు కూరలు పట్టుకుని వస్తున్నా. మరి ఏమైందిరా, సప్పుడే లేదు? మరి ఇళ్ళ పెళ్ళైనా చేస్తావా, మరి దాని లెక్కనే చేస్తావా పోయేటట్టు? అబ్బాయి ఏందక్క గంత మాట అంటేవి? మరి లేకుంటే ఏందిరా, అదేమో అట్లా పోయింది, వీళ్ళేమో పెళ్ళిడికి వచ్చిర్రు, పెళ్లి చేయవా ఇక? చూస్తూనే ఉన్నాక నేను కూడా సంబంధాలు. ఏం చూస్తానవురా, ఊళ్ళో అమ్మలక్కలు ఏమనుకుంటారు తెలుసా? ఇవర ఉన్నాడైతే ఇవరికి పెళ్లి చేసి అంటారు. అరే తమ్మ, నువ్వు బాధపడకురా, అప్పో సప్పో చేసి ఏ చేతిలో పెట్టురా. అరే లేట్ చేయకురా, తర్వాత నువ్వు బాధపడే కాలం వస్తుంది. నేను చెప్పిన ఇక నీ ఇష్టం. సరేనా అక్క, పెళ్ళంటే ఎన్నో ఖర్చులుంటాయి, అయినా పర్లేదు, నువ్వు చెప్పినట్టే చేద్దాం. ఓ అయ్యో చేతిలో పెడదాం. అయ్యో అక్క, పిల్లల కాలేజీకి లేట్ అయింది, కూరలు ఇంట్లో ఇవ్వాలి. సరే సరేగా, నేను చెప్పిన మాట అయితే గుర్తుంచుకో. సరే అక్క, సరే. అమ్మా దువ్వేనేదే? దువ్వే నానే, నా నెత్తినుందే. దూసుకునేది మీరు, అడిగేది నన్ను నానే. అమ్మన్నప్పుడు అన్ని తెలియాలి, ఆయన తెలియకుంటే ఎట్లా? ఏం తెచ్చినదన్నా అన్ని పెద్ద మాటలు మాట్లాడతాను. అమ్మా టిఫిన్ పెట్టినవానే, లేట్ అవుతుంది. అగో అగో, నాకేమైనా 10 చేతులు 10 కాళ్ళు ఉన్నాయానే? చేత్తనే ఉంటుంది, ఆట బొమ్మలు ఆడుతాను కాదు నన్ను. తిట్టిన గాడికి మాజాలమ్మా, లేట్ అవుతుంది, తొందరగా పెట్టు బాక్సు. మీకు ఇప్పుడు అర్థం కాదే, అత్తగారింటికి పోతే అర్థమైతది. అత్తారింటికా? అస్సలేవో, అవసరమైతే వాన్నే ఇల్లరికం తెచ్చుకుంటాం. అమ్మ బాబాయ్, ఏమంటారు అక్క? అబ్బా అంతేనే, మస్తు చెప్పినావు. బుద్ధి ఉండాలి కదా నీకు. మీరిద్దరిద్దరేనే, మీతో నేగడం నా వల్ల కాదు. నీతో నేను కూడా మా వల్ల కాదే. ఏమైందయ్యా అంత గట్లున్నావు? అగో సప్పుడు ఎత్తలేవేంది? ఏం లేదే, రోడ్డు మీదకి వెళ్ళి రాక కొమర కాల్సింది, గదే ముచ్చట చెప్తుంది. ముచ్చటనా? ఏ ముచ్చట? ఏం లేదే, వీళ్ళకన్నా పెళ్లి చేస్తావా, ఎట్లనే ఇంటి మీద ఉంచుకుంటావా అంటాందే. పెళ్లి చేద్దాం అంటే పైసలు లేపాయి, మంది ముంగట మానం పోవంటే వాళ్ళని అప్పటికి ఇచ్చేటట్లేకపోయి. ఏం కత్తి అయ్యా, ఓ అన్నిటికి బాధపడబడుతుంది. టైం అది తాగుతుందా? నీకు షాయి పెట్టుక తాగు.
ఎవరు రగామే ఇంకెవరు రాక నర్సా పెద్ద బిడ్డరా ఊరు వారి అవునరా ఇయ్యాల వాళ్ళ ఇంట్లో ఎవరో శివలేసినట్టుందిరా. అసలే నర్సీ అని కోపం ఎక్కరా ఇవాళ ఏమవుతుందో ఏమో. ఏమోరా ఈ అమ్మాయిని అట్లా పోవడం చాలా తప్పురా. ఈ అమ్మాయి చాలా ఇల్లు అవుతుందిరా. సరేరా ఇక ఏమైతే చూద్దాం. సరే సరే. అమ్మా పోయేస్తాం. ఏం బిడ్డ ఎందుకు వచ్చినావే? ఎందుకు వచ్చినావు? ఎందుకు వచ్చినావు? బిడ్డ ధర్మమ్మను ధర్మమ్మను దాన్ని నరికే మొక్కలు నాన్న తెలుసో తెలియక ఓ తప్పు చేసిన నన్ను క్షమించు నాన్న, నీకు దండం పెడతా నాన్న. దండం పెడతానగానే దాబిడ్డ అని ఇంట్లో తీసుకుపోతా అనుకున్నావా? నా ఇంట్లోకి నువ్వు వేరే వేరే దృష్టి వచ్చావు. ఆగయ్యా ఆగు. నువ్వు మధ్యలో రాకు, నిన్ను చంపుతా. ఊళ్ళో నువ్వు చేయబట్టి తలెత్తుకోలేకపోతున్నావు. నాన్న నీకు దండం పెడతానే, మీరు లేకుండా నేను ఎండలేకపోతున్నానే. అమ్మ నన్ను కాదని పోయి ఆగమైందే. నానా అర్థం చేసుకోనానా, అమ్మా జర నాన్నకు నువ్వన్న చెప్పమ్మా. మమ్మల్ని కాదని నీకు ఎట్లా అనిపించిందే? మమ్మల్ని విడిచి ఉండలేను అడివి పోయేటప్పుడు గుర్తురాలి. ఈ చేతులతో గౌరవంగా పెంచి పౌరంగా చూసుకున్నావాడే, కానీ వీళ్ళు గుండెలు తట్టుకున్నావా? మిమ్మల్ని బాధ పెట్టినందుకు నన్ను క్షమించండి నాన్న. అప్పుడు అట్లా అనుకోకుండా అట్లా జరిగిపోయింది నాన్న. అప్పుడు అట్లా చేసినందుకు ఇప్పుడు అనుభవిస్తున్నా నాన్న. నీ అంతటా నువ్వు మంచిగానే అయినవే. నీకోసం వెతకని చూడు లేదు, తిరిగిన ఊరు లేదు. నీకోసం మీ అవ్వ మీ చెల్లెళ్ళు 6 నెలలు మనుషులు కానే కానీ మా వాళ్ళు చెప్పుకోమంటవే. నాన్న నీ బాధ నాకు అర్థమైంది నాన్న. నీ కోపం ఉంటే నన్ను చంపు నాన్న, నీ చేతిలో హాయిగా చచ్చిపోతా. ఇక చాలు, ఊళ్ళో పరువు తీసిన కాడికి వెళ్ళిపా. అయ్యో నాన్న అట్లా అనకు నాన్న, నీ కాలు మొక్కుతున్నా. తాతయ్య మమ్మల్ని క్షమించు తాతయ్య. ఇగో నన్ను ఇబ్బంది పెట్టకూరి. తాతయ్య అయ్యో దేవుడా,
ఎందుకురా నాకు పాడాదరా అరే మౌనిక, అంత మంచిదేనారా? ఎప్పుడు వచ్చినావు? ఏమైంది బిడ్డ? ఎందుకో ఏడుతున్నావు? ఏమని చెప్పాలమ్మా నా బాధ, నా బతికే మంచి లేదు. అయ్యో ఏమైందిరా? అట్లెందుకంటావు? ఆడ అత్తగారింటి కాడ సుఖం లేదు, ఈడ అమ్మగారింటికి వస్తే అస్సలే రానిత్తలేరు. కనీసం వాళ్ళ ప్రేమ కూడా నోచుకోలేకపోతున్నామ్మా. అయ్యో అట్లా కాదు బిడ్డ, నువ్వైనా అట్లా చేసుడు తప్పు కదా బిడ్డ. వాళ్ళ కళ్ళల్లో ఓడిచిపోతువి. అది నా కర్మమ్మ, అనుకోకుండా ఆగండి అట్లా అయింది. అసలు ఏడవైనా సుఖం లేని బతికైపోయిందమ్మా నాది. అయ్యో బాధపడకు బిడ్డ, వాళ్ళు కూడా ఇన్నేళ్ళు పెంచారు కదా, వాళ్ళకు కూడా బాధ ఉంటాయి కదా బిడ్డ. సరే అమ్మా, అంతా దేవుందయ్యా. సరే అమ్మా, సరే మామూలుగా అత్తే నువ్వన్నా చెప్పమ్మా. చెప్తావు బిడ్డ, అందరం మంచిగా ఉండాలి. నువ్వైతే మళ్ళా రాపో. సరే అమ్మా, నేను పోయేస్తా. సరే బిడ్డ, పోయిరా. పిచ్చి పిల్ల, అమ్మ నాన్నని కాదని పోయి ఇప్పుడు ఇంత బాధపడుతుంది. నేను నా బిడ్డ చెప్తానన్నా అందరు ప్రశాంతంగా ఉంటారు. మేము చచ్చిపోతానన్నా మా వాళ్ళకి నా మీద కోపం తగ్గుద్దేమో.